హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రస్తుతం నేను శుభస్య శీఘ్రం సీరియల్ లొకేషన్లో ఉన్నాను. సో రైట్ మనతో పాటు శాండ్రా గారు ఉన్నారు. సో ఎంతో బ్యూటిఫుల్గా తన నటనతో మనందరినీ ఆకట్టుకుంటూ ముందుకెళ్తున్న శాండ్రా గారు మనతో ఉంటే మరి ఇంకెందుకు ఆలస్యం చేయడం, వెంటనే శాండ్రా గారితో మాట్లాడి బోలెడన్ని విషయాలు శుభస్య శీఘ్రం సీరియల్ గురించి, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి, ఇంకా ఏం చేయాలనుకున్నాను, తన డ్రీమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దామా? నమస్తే శాండ్రా గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఆర్యాలో ఉన్న శాండ్రా ఇప్పుడు శాండ్రా అసలు ఎక్కడ చేంజెస్ కనిపించట్లేదు. అంత క్యూట్ గా ఉన్నారు. అసలు ఎలా మెయింటైన్ చేస్తున్నారండి? ఇదే దేవుడి దయ, అలానే ఉంది అంతే. అంటే దేవుడి దయ అనేది పక్కకు పెడితే ఆఫ్ కోర్స్ మనము ఫుడ్ చేంజెస్ లేకపోతే ఏదో ఒక చేంజెస్ వల్ల ఫేస్ చేంజ్ అవుతూ ఉంటుంది, బాడీ చేంజెస్ అవుతూ ఉంటాయి. బట్ మీకు ఎక్కడ ఇంత కూడా డిఫరెన్స్ కనిపించట్లేదు. అదే నాకు తెలీదు ఏం చెప్పాలో. నేను పెద్దగా వర్కౌట్ ఏం చేయను, డైట్ కూడా ఏం చేయను. బిగ్ టైం ఫుడ్, నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం, సో తింటూనే ఉంటాను. అదేనా? జస్ట్ అంతే. ఇలా ఉంటే బాగుండు, అమ్మాయిలందరికీ ఈ వరం దేవుడిస్తే బాగుండు. సో ఎలా అనిపిస్తుంది శుభస్య శీఘ్రంలో ఈ క్యారెక్టర్ పర్టికులర్ రోల్ మీరు ప్లే చేయడం ఎలా అనిపిస్తుంది? సో అందరికీ తెలిసిన విషయం, విష్ణు ఇన్ శుభస్య శీఘ్రం చెవిటి ఐ కాంట్ హియర్. సో ఛాలెంజ్ చాలా లైక్ పెద్ద ఫిజికల్లీ ఛాలెంజ్. ఛాలెంజింగ్. Yes, physically challenge, and it is it has a lot of scope for performance. Okay. చాలా ఉంది. సో అది స్క్రిప్ట్ ని బట్టి మనం చేస్తూ yes. ఎన్నెన్నో చేసుకోవచ్చు. దట్స్ Yes. హౌ ఇట్ ఇస్. అంటే మీ గతంలో సీరియల్స్ చూసుకుంటే డిఫరెంట్ రోల్స్, కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉన్నాయి. బట్ ఈ పర్టికులర్ సీరియల్లో ఒక చెవిటి క్యారెక్టర్ మీరు ప్లే చేయడం అనేది నిజంగానే ఒక ఇన్స్పైరింగ్ అనమాట. మీకు ఇది ఈ రోల్ వస్తున్నప్పుడు యాక్సెప్ట్ చేయడానికి ఎంత టైం పట్టింది? నరేషన్ ఇచ్చినప్పుడు మీరు ఎలా దీన్ని ఛాలెంజింగ్? నాకు దీంతో ప్రాబ్లం ఏం లేదు. చెప్పినప్పుడు ఐ వాజ్ నేను చాలా ఎక్సైట్ అయిపోయాను. ఎందుకంటే ఇలాంటి రోల్స్ ఒక యాక్టర్కి రావాలంటేనే అదృష్టం. బికాజ్ పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంది. అదే రెగ్యులర్ స్టాండింగ్ అండ్ యాక్టింగ్ ఇస్ డిఫరెంట్. యాక్టింగ్ ఎండ్ ఆఫ్ ద డే ఇస్ యాక్టింగ్. ఏదైనా నథింగ్ ఇస్ ఈజీ, ఎవ్రీథింగ్ ఇస్ అ ఛాలెంజ్. ఓన్లీ ఇన్ యువర్ ఓన్ క్యారెక్టరైజేషన్ అన్నీ చేస్తూ వెళ్తే ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ ఇలాంటి చేయాలంటే ఇట్ ఈస్ అ లిటిల్ కొంచెం టైం మైండ్తో ప్లే చేస్తుంది. ఎందుకంటే ఇనిషియలీ నేను ఈ రోల్ చేసినప్పుడు నేను చాలా కన్ఫ్యూజ్ అంటే వినిపిస్తున్నా వినిపించినట్టు చేయడం Exactly, కష్టం. అదే. సో ఇప్పుడు చాలా సార్లు వన్ మో ప్లీజ్ అని స్టార్టింగ్ లో చెప్పేదాన్ని. ఓకే. ఎందుకంటే మర్చిపోతాను, రియాక్ట్ అయిపోతాను. మనకు అదే అలవాటు కదా. సో వాళ్ళు చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఆటోమేటిక్ యువర్ బాడీ రియాక్ట్స్, యువర్ మైండ్ రియాక్ట్స్, ఐస్ చూసేస్తాం, ఒకరొకరిని చూసేస్తాం మాట్లాడినప్పుడు. సారీ సార్ నేను చూసేసాను, నేను వినకూడదు కదా అని. అవునవును. సో అలా జరిగేది. ఇప్పుడు అలవాటు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇనిషియల్లీ ఫస్ట్ నాకు ఈ రోల్ చెప్పినప్పుడు డెఫ్ కదా అంటే ఓకేలే అని అనుకున్నాను. కానీ అది సెట్లో వచ్చి ఆ సిచ్యువేషన్లో ఉండి అది రియాక్ట్ అవుతున్నప్పుడు నిజంగా కదా వీఆర్ సో యూస్ టు అవుట్ ఆఫ్ హ్యాబిట్. విన్నప్పుడు ఆటోమేటిక్ ఎవరైనా వింటే మనం రియాక్ట్ అవుతాను. అదే జరిగేది నాతో. నెగిటివ్ కామెంట్స్ కి రియాక్ట్ అవ్వం కానీ పాజిటివ్ కి రియాక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్. అది హ్యూమన్ సైకాలజీ. సో మరి ఇంత మంచి రోల్ ప్లే చేస్తున్నారు. ఇది చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, మీకు ఆర్టిస్టుల నుంచి కానీ ఏదైనా మంచి రెస్పాన్స్ కానీ, ఒక మంచి కామెంట్ కానీ వచ్చిన సందర్భం? అఫ్కోర్స్ చాలా మంది చాలా పాజిటివ్గా రియాక్ట్ అయ్యారు, చెప్పారు దట్ యూనో ద ఫీడ్బ్యాక్ వాజ్ వెరీ పాజిటివ్. అందరు చెప్పారు చాలా బాగుంది రోల్, చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ బాగుంది, మంచి చాలా రోజుల తర్వాత చాలా మంచి రోల్ వచ్చింది. సో ఐ వాజ్ లైక్ వెరీ హ్యాపీ. అంతే. సో మీకంటూ ఒకటి ఉంటుంది, అంటే మంచి యాక్టింగ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్స్ వస్తే బాగుంటుంది అని కొన్ని రోజులు వెయిట్ చేస్తారు. అవన్నీ వచ్చిన తర్వాత ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ నాకు ఇది చేస్తే బాగుండు, ఇది నా డ్రీమ్ రోల్ అనిపిస్తూ ఉంటుంది కదా. అదేమైనా మీకుందా, మీకు పర్సనల్గా ఇలాంటి డ్రీమ్ రోల్ చేయాలి? దేర్ ఇస్, ఎవరైనా నా కోసమే కాదు, ఏ యాక్టర్ అయినా, I don't think so there is anything called a dream role. Dream role is when you have that vast scope to perform.
ఆ అవకాశం దొరికిందంటే అక్కడే డ్రీమ్ రోల్ వచ్చేసినట్టే. అంతే. అండ్ అక్కడితో ఆగదు. ఎందుకంటే యాక్టింగ్ మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క మినిట్ ఎవ్రీ షాట్ తో మనం ఒకటొకటి నేర్చుకుంటూనే ఉంటాము. ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ సో వాస్ట్ కి నేను చెప్పలేను ఓకే నేను ఈ రోల్ చేస్తున్న డ్రీమ్ రోల్ నేను సాధించినట్టు అని నేను చెప్పలేను ఇక్కడ. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఫర్ అన్ యాక్టర్ బికాస్ డ్రీమ్స్ కి దేర్ ఆర్ నో లిమిట్స్, రైట్? అది నిజం. సో అంతే. ఇప్పుడు ఈ రోజు ఇది చాలా పెద్ద విషయం నాకు, ప్లేయింగ్ విష్ణు రోల్, ప్లేయింగ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ ఉమెన్ ఇన్ ద సీరియల్. ఇట్ ఈస్ లైక్ వన్ డ్రీమ్ కమ్ ట్రూ కైండ్. ఓకే. బికాస్ ఆ స్కోప్ ఉంది కాబట్టి. ఎస్ సార్. అంటే మామూలుగా జనరల్గా సెలబ్రిటీస్ అనగానే కొంచెం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ఉంటారు. సో మీ పర్సనల్ విషయానికి వస్తే సోషల్ మీడియాలో మీరు ఎంతవరకు యాక్టివ్గా ఉంటారు? నేను ఎక్కువ యాక్టివ్ లేను సోషల్ మీడియాలో. అందుకే అడిగాను ఇప్పుడు నేను. ఎందుకు రీజన్? ఎవరైనా మేము అందరు హ్యాంగ్ అవుట్ చేసినప్పుడు ఏమైనా ఫొటోస్ గ్రూప్ లో దిగితే ఓకే, నేను నా అంతగా నేను పోస్ట్ చేసి ఒక ఫోటో క్లిక్ చేసి అది అప్లోడ్ చేద్దామంటే నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రాదు. నాకు ఎవరైనా దాన్ని నించు తీస్తానని చెప్తే మేబీ నించుంటాను, కానీ నా ఫోటో తీయని చెప్పి నా వల్ల అవ్వదు. అంత ఎక్సైట్మెంట్ ఉండదేమో. అస్సలే ఉండదు, ఎందుకు ఏంటో. ఐఎమ్ నాట్ అంటే మేబీ రెగ్యులర్ గా టీవీలో కనిపించడం వల్ల మేబీ దానికి దీనికి సంబంధం లేదు. సి ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ అన్ యాక్టర్, దిస్ ఇస్ మై వర్క్. సో నేను టీవీ ముందు నించడం, నేను నా వర్క్ చేసుకుంటూ వెళ్ళడం అవన్నీ ఓకే. బట్ మీరు శాండ్రాని అడిగారు అనుకోండి, నాకు ఓకే ఓకే నాకు చాలా పోస్ట్ చేయాలి, నించు దాన్ని ఫోటో తీసానంటే. ఓకే. బట్ మిమ్మల్ని ఇష్టపడే అభిమానులు వెయిట్ చేస్తూ ఉంటారు కదా, మీ బర్త్డేకి విష్ చేయడము, లేదంటే మీ ఫొటోస్ వస్తే వాళ్ళు కొన్ని గ్యాలరీస్ తీసుకొని వాళ్ళు ఇంకా ఏమైనా రీక్రియేట్ చేయడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి. సో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తున్నట్టే కదా మీరు. మీ అందరినీ డిసప్పాయింట్ చేశానంటే ఐఎమ్ వెరీ వెరీ సారీ, కానీ అర్థం చేసుకోండి నాకు నిజంగా ఆ ఇంట్రెస్ట్ రాదు. ట్రై చేస్తాను, మీకోసం ట్రై చేస్తాను. గుడ్ గుడ్. ఇది మాత్రం బాగుంది. సో ఇప్పటి వరకు ఇన్ ఇయర్స్ కెరియర్లో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అనిపించిన వాళ్ళు ఇండస్ట్రీలో ఎవరున్నారు? అంటే ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేస్తే రెస్పాండ్ అవుతారు అనుకునే పర్సన్స్ ఎవరైనా ఉన్నారు? చాలా మంది ఉన్నారు అలా. ఒక్కొక్క సీరియల్లో ఒక్కొక్కరితో క్లోజ్ ఒక జర్నీ చేసుకుంటూ వస్తాం కదా. సో ఎన్ని సంవత్సరాలు నాకు హరిత మ్యామ్ కంటిన్యూస్గా ఆవిడతో వర్క్ చేస్తూ వచ్చాను. సో ఎప్పుడు ఏదైనా ఉంటే హరిత మ్యామ్కి ఫోన్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ సీరియల్లో ఉమా గారు ఉన్నారు, మహేష్ ఉన్నాడు. అందరు ఒక్కొక్క సీరియల్ ఇట్స్ ఎ జర్నీ, రైట్? సో ప్రతి ఒక్క సీరియల్లో ఒకరికొకరితో బిల్డ్ అవుతూ వెళ్తూ అంతే. కాంట్ స్టాప్. యా. అండ్ దెన్ కనెక్షన్స్ ఆర్ కనెక్షన్స్ కదా. సో అలానే ముందుకు వెళ్ళాలి మీరు. సో ఇంకా మీరు అంటే ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి అంటే ఒక్కొక్క ప్రాజెక్ట్లో ఒక్కొక్క డిఫరెంట్ రోల్, మీకు బాగా హార్ట్కి టచ్ అయిన పర్ఫార్మెన్స్ లేదంటే ఒక స్కోప్ ఉన్న రోల్ అంటే మీకేది? అలా చెప్పాలంటే వరుసగా రావాలి. బుద్ధమందరంలో ఐశ్వర్య, అప్పుడు చాలా అంటే చాలా ఎక్సైట్ అయిపోయాను. హ్యూజ్ హిట్, చాలా ఎక్సైట్ అయిపోయాను. చాలా దాంట్లో కూడా చాలా స్కోప్ ఉండేది పర్ఫార్మెన్స్ కి, ఎందుకంటే ఫస్ట్ ఒక బబ్లీ క్యారెక్టర్ చూడగానే ముద్దమందరం పబ్లిక్, చాలా బబ్లీ క్యారెక్టర్, చాలా అల్లరించడం అవన్నీ చాలా ఉండేది. టూ షేడ్స్ చూపించారు. ఫస్ట్ నెగిటివ్, తర్వాత బబ్లీ చేశారు, దాని తర్వాత పెళ్ళైన తర్వాత హోమ్లీగా చూపించారు. సో దాంట్లో కూడా చాలా స్కోప్ ఉండేది పర్ఫార్మెన్స్ కి, వేరియేషన్స్ వచ్చేసింది అక్కడే. తర్వాత రాధమ్మ కూతురులో కూడా ఐ వాజ్ వెరీ సాఫ్ట్, చాలా ఎక్కువ మాట్లాడేది కాదు, అమ్మాయి ఏం చెప్తే అదే వినాలి, ఇంట్రోవర్ట్ గర్ల్ లాగా కొంచెం. మళ్ళీ విష్ణుకి వస్తే విష్ణు కంప్లీట్లీ అమాయకురాలు, కంప్లీట్లీ హోమ్లీ, కంప్లీట్లీ అంటే ఏది తెలియని అమ్మాయి టైప్స్. మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఆడియన్స్ వెయిట్ చేస్తారు. సో ఐ ఆనెస్ట్లీ నేను కంపేర్ చేయలేను. నాకు ఏ టైంకి ఆ టైంకి ఇట్స్ జస్ట్ గ్రోత్. అంటే ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటూ వెళ్తున్నాను. మంచి రోజులు వస్తాయో ఐ డోంట్ నో ఇన్ ఫ్యూచర్. యా, ఎవ్రీథింగ్ ఇస్ ఎన్ ఎక్స్పీరియన్స్. యా. అంటే మూవీస్ చేసిన మీరు అంటే అప్పటి మూవీస్ కొన్ని చూస్తూ ఉంటే మీరు కనిపిస్తూ ఉంటారు. ఇంత మంచి మూవీస్ చేసిన సాండ్రా సడన్ గా ఎందుకు సీరియల్ వైపు వచ్చేసింది? నేను ఇది ఆల్రెడీ వేరే ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాను దట్ నాకు అవే సేమ్ కైండ్ ఆఫ్ రోల్స్. నాకు యాక్టింగ్ అంటే ఐఎమ్ వెరీ ప్యాషనెట్. నాకు చాలా అంటే చాలా, నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ కావాలి. నాకు పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉంటే వి ఆల్ వాంట్ టు గ్రో.
ఎస్ అక్కడే సేమ్ కైండ్ Of ఆఫ్ course. రోల్స్ పక్కనే నించొని ఏం చెప్పకుండా ఏం అలానే ఉండడం నాకు నచ్చలే. నాకు ఐ నీడ్ గ్రోత్. ఓకే. సో నాకు స్క్రీన్ పర్ఫార్మెన్స్ అనేది, స్క్రీన్ స్కోప్ అనేది కావాలంటే. స్క్రీన్ కంటే ఎక్కువ ఐఎమ్ ప్యాషనెట్ అబౌట్ యాక్టింగ్. నాకు Okay. యాక్టింగ్కి ఆ స్కోప్ కావాలంటే నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది. ఓకే, గుడ్. సో అంతే. సో అందుకే ఇటు వచ్చేసారు. సో మీకు ది బెస్ట్ పార్ట్ అంటే ఈ ఇండస్ట్రీ జర్నీలో ది బెస్ట్ పార్ట్ అంటే ఏంటి మీకు? బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్ కాంట్ టెల్. వై? I really can't tell because I enjoyed movies. I was a kid when literally a kid when I got into movies. ఓకే. That time was different. అది బాగా ఎంజాయ్మెంట్గా వర్క్ చేసుకుంటూ చిన్నపిల్లలు అంటే జస్ట్ గో డూ మై వర్క్ అండ్ కమ్ బ్యాక్ అంతే. ఓకే. దాని తర్వాత వెన్ ఐ అండర్స్టూడ్ వాట్ యాక్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్, ఇంకా కావాలి, ఐ వాంట్ టు పర్ఫామ్ అన్నట్టుగా వచ్చాను. సో అప్పుడు నేను సీరియల్స్లోకి వచ్చాను. సీరియల్స్లో వచ్చిన తర్వాత లైక్ ఐ సెడ్ మెట్రిక్ ఎక్కుతూ వెళ్ళడం అంతే. నాకు మరి ఐ డోంట్ వాంట్ టు జంప్ ఆల్సో, హై జంప్ ఐమ్ స్కేర్డ్. యాక్చువల్లీ మీరు ఎక్కడ, మీ నేటివ్ ఏంటి? బోర్న్ ఇన్ వైజాగ్, బ్రాట్ అప్ ఇన్ హైదరాబాద్. ఓకే. తెలుగు, ప్యూర్లీ తెలుగు అమ్మాయి. క్రిస్టియన్స్. ఓకే. అంటే బట్ అంటే తెలుగు మాట్లాడే స్కోప్ అయితే ఉంటుంది కదా. వైజాగ్ అండ్ హైదరాబాద్ అంటే కొంచెం యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి తెలుగు ఎక్కడ టచ్ లేదు. ఓకే. స్కూల్లో చదవడం బట్ తెలుగు బాగానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేర్చేసుకున్నాను. అంటే ఎందుకు మీకు ఇండస్ట్రీలోకి రావాలి అన్న ఇంట్రెస్ట్ వచ్చింది? ఏ ఏజ్లో వచ్చింది? ఎవరు మీకు బాగా సపోర్ట్ చేశారు ఆ మూమెంట్లో? నాకు సపోర్ట్ అయితే ఫ్యామిలీనే. యాక్చువల్గా చెప్పాలంటే ఫ్యామిలీనే. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో, అంటే బ్యాక్గ్రౌండ్ లో ఎవరైనా ఎవ్వరు లేరు. నోబడీ ఫ్రమ్ మై ఫ్యామిలీ బ్యాక్డ్రాప్. ఓకే. మీరు వచ్చేసారు మీ ఓన్ గా ఒక డెసిషన్ తీసుకొని. అంటే ఆఫర్ ఎలా వచ్చింది, సరే ఓకే. ఏ ఏజ్ లో మీకు ఇంట్రెస్ట్ వచ్చింది? దేనికి ఆడిషన్ కి వెళ్తే సెలెక్ట్ అయ్యారు? ఆడిషన్ కాదు, అంటే ఆల్రెడీ ఐ స్పోక్ అబౌట్ దిస్ బిఫోర్. నేను మోడలింగ్ తో స్టార్ట్ చేశాను. దట్స్ హౌ ఐ స్టార్టెడ్. సో అక్కడ నుంచి మరి ఆఫ్ కోర్స్ ఇంకా మోడలింగ్ అంటే ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్ గా ఇటువైపు. అంతే. సో చక్కగా మీ ఫ్యామిలీ సపోర్ట్ తో ఇండస్ట్రీ జర్నీలో అడుగుపెట్టి ఇలా జర్నీని ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ని మీరు ఫేస్ చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఐ థింక్ అన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉంటాయి మీ లైఫ్లో. ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్, వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉందా మీకు? ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో లేదు. అంటే లైక్ గాడ్స్ గ్రేస్ ఏం లేదు. అంటే మీరు షూట్కి వెళ్ళినప్పుడు ఏదైనా లైక్ సరిగా చేయక రీటేక్స్ చేసినప్పుడు డిస్టర్బెన్స్ అవ్వడము? లేదు, అలా అలాంటివి ఏమి జరగలేదు. పోనీలేండి, హ్యాపీ అది. ఓకే. మీ లైఫ్లో ఒక వర్స్ట్ ఎక్స్పీరియన్స్ అంటే బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఇది నా లైఫ్లో జరగకుండా ఉండాల్సింది అన్న సందర్భం ఏదైనా, అంటే ఎవరైనా మీరు కోల్పోవడం కానీ లేదంటే లేదు, ఏవి లేవా? పోనీలేండి, అది హ్యాపీనెస్. అంటే మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? చాలా ఉన్నాయి. అవునా? ఐ మీన్ సి ఎలా చెప్పాలి, ఇట్ ఇస్ లైక్ ఐ సెడ్, డ్రీమ్స్ ఆర్ బిగ్. ఒకటొకటి సాధిస్తూ వస్తుంటే హ్యాపీ అంతే. చాలా ఉన్నాయి. ఓకే, లాస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? రీసెంట్ గా ట్రిప్ కి వెళ్ళి వచ్చాను, కేదార్నాథ్ అవన్నీ. దట్ ఈస్ లైక్, అసలు కేదార్నాథ్ ట్రిప్ అంటే చాలా డిఫికల్ట్ అని విన్నాం మేము. మీరు ఎలా ఫేస్ చేసి వెళ్ళారు అనేది కొంచెం ఆ ఎక్స్పీరియన్స్ కొంచెం ఎలా ఫేస్ చేసేయాలంటే, అంటే ఈ కేదార్నాథ్ జర్నీ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది, అందరూ వెళ్ళలేరు ఆ ప్లేస్కి, ఇలాంటివి చెప్తూ ఉంటారు. సో ఆ జర్నీలో మీకు ఏమన్నా పడిదొరకలేదు? డిఫికల్టీస్ అయితే ఏం రాలేదు. అవునా? వెరీ ఆనెస్ట్, అసలు ఏ డిఫికల్టీ రాలేదు. చిన్న చిన్న చిన్నవి ఉన్నాయి, బట్ దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ట్రావెల్ అంతే. ఓకే ఓకే ఓకే. సో మంచిగా జరిగింది అయితే ఆ ట్రిప్ అంతా కూడా. యా. సో మీరు ఫ్రీ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలి, హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఏంటి? హోమ్. హోమ్. నథింగ్ లైక్ హోమ్, ట్రస్ట్ మీ. అంటే హోమ్ అంటే డైలీ మనం షూట్ అవ్వగానే ఇంటికి వెళ్తాము, అది బాగుంటుంది. మరి పర్టికులర్గా ఫ్రీ టైంలో ఈ ప్లేస్కి వెళ్తే నేను బాగుంటుంది అనుకున్న ప్లేస్? నేను ఫ్రీ టైం షూట్ లేనప్పుడు ఐమ్ ట్రావెలింగ్, ఎక్కడో ఒక చోట ట్రావెల్ చేస్తూ ఉంటాను. ఓకే. సో ట్రావెలింగ్ ఇష్టమా మీకు? చాలా. మిమ్మల్ని చూస్తుంటే ట్రావెలింగ్ చెయ్యని పర్సన్ లాగా లైక్ ఫోటోస్ ఉండు. అదే మై
ప్రైవేట్ లైఫ్ మై పర్సనల్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ ప్రైవేట్. నేను నేను వెళ్ళిన చోట్ల కూడా ఐ పుట్ అప్ ఎనీథింగ్ ఆన్ సోషల్ మీడియా, ఏది పెట్టను. చాలా రేర్, మేబీ ఎప్పుడైనా తర్వాత పెట్టి త్రో బ్యాక్ అని పెడతాను అంతే, కానీ ఏది పెట్టాను. సో ఇప్పుడు మామూలుగా ఒక టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, మీరు యాక్ట్ చేసిన హీరో అంటే మీరు కలిసి యాక్ట్ చేసిన హీరో అల్లు అర్జున్ గారు ఇప్పుడు నేషనల్ అవార్డ్ విన్నర్. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా ఆయనలో వేరియేషన్ మీకు కనిపించిందా? చాలా. అలా ఐ మీన్ నాకు ఐ అడ్మైర్డ్ హిమ్. అప్పుడే మేము ఆర్య చేసేటప్పుడు, హ్యాపీ చేసేటప్పుడు, హీ ఈస్ ద హార్డెస్ట్ వర్కర్ ఇన్ ద రూమ్. అంటే కాన్స్టెంట్లీ ప్రాక్టీస్ అండ్ సో డౌన్ టు ఎర్త్, very down to earth. So I really admire his వర్క్. yes, really. ఇప్పుడు ఎలా అనిపిస్తూ ఉంటారు చూసినప్పుడు? నేను కలిసి వర్క్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది ఆయనతో పాటు, కాబట్టి ఐఎమ్ షూర్ అంతకన్నా చాలా ఎక్కువనే he put in work, because మనకి ఎంత ఫేమ్ వస్తుంది అంత రెస్పాన్సిబిలిటీ కూడా పెరిగిపోతుంది, అంత ప్రెషర్ కూడా పెరిగిపోతుంది. బికాస్ ఒక స్టాండర్డ్ సెట్ చేసిన తర్వాత వీ వాంట్ టు మెయింటైన్, యాక్చువల్లీ వీ వాంట్ టు గో అబవ్ ద స్టాండర్డ్ ఎవ్రీ టైమ్ ఫర్ ఎనీ యాక్టర్. ఇక్కడ ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేసామంటే మన నెక్స్ట్ చేసే ప్రాజెక్ట్ హ్యాస్ టు బి అబవ్ దట్. ఓకే, అంత ఇవ్వగలుగుతామో లేదో తెలియదు. ఎగ్జాక్ట్లీ, ఫర్ ఆడియన్స్ ఐఎమ్ సేయింగ్, తెలుసు ఆ ఎక్స్పెక్టేషన్, ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేసాము, ఇక్కడ వెళ్ళాలి అని ఉంటుంది, అక్కడ వెళ్ళలేకపోతే కనీసం ఇక్కడైనా ఉండాలి, దాంట్లో కొంచెం ఎక్కువనే ఉండాలి. ఒకవేళ కింద రాక్ కూడా ఉండాలంటే కనీసం అక్కడి వరకైనా రావాలి, బ్యాలెన్స్ ఇట్ అవుట్. సో ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ప్రెషర్ నౌ కంప్లీట్లీ. బట్ దెన్ హీఈస్ అ పర్సన్ హూస్ వెరీ మచ్ అట్ ఈజ్, చాలా, బికాస్ హీస్ దట్ డెడికేటెడ్. It's not, he doesn't have to be scared about anything. Okay. And nothing, even though he comes from an influential family, like already industry lo unnaru and all that, but it is his hard work that has got him here. అది నిజమా, హార్డ్ వర్క్ అనేది ఉంది కాబట్టి ఇప్పుడు నేషనల్ అవార్డ్ కూడా విన్ అయ్యారు. సో ఆర్య మూవీలో హీరోయిన్తో కొంచెం అటాచ్మెంట్ ఉంటుంది మీకు ఆ మూమెంట్లో. సో హాయ్ బై హలో దట్స్ ఇట్, అంతేనా? షార్ట్ గా. ఓకే. తర్వాత తను కూడా ఎక్కువ మూవీస్ కూడా చేయలేదు. అవును, దాని తర్వాత అయితే నేనైతే కలిసి పని చేయలేదు. ఓకే, కలిసి వర్క్ చేయలేదు. సో కమింగ్ టు శుభస్య శీఘ్రం సీరియల్, సో ఇందులో చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, నోన్ ఆర్టిస్టులు ఉన్నారు, లైక్ మహేష్ గారు, భావన గారు, ఉమా గారు, వీళ్ళందరూ ఉన్నారు. సో ఒక్కొక్కరి గురించి మీరు చెప్పాలి, ఒక ఫ్యూ వర్డ్స్ అబౌట్ ఎవ్రీబడి. ఓకే, మీరు అడగండి, చెప్తాను. ఓకే, ఫస్ట్ మహేష్ is like we are best friends, good, okay. Very good friends. Okay, తన గురించి ఏమైనా పాజిటివ్ అండ్ నెగటివ్? సో బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి పాజిటివ్ అండ్ నెగటివ్ రెండు చెప్పొచ్చు, తీసుకోగలుగుతారు. పాజిటివ్ అంటే హీస్ అ వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్, ఎక్స్ట్రీమ్లీ కైండ్ హార్టెడ్. నెగటివ్ ఐ థింక్ షార్ట్ టెంపర్డ్. ఐ థింక్ నా ముందు రాలేదు, చెప్తూనే ఉంటాడు షార్ట్ టెంపర్డ్. ఓకే, కానీ అది కూడా కొంచెం కొద్దిగా కాసేపు కోసం ఉంటుంది, నేను ఇలా నార్మల్గా అయిపోతాడు. ఓకే, నెక్స్ట్ భావన గారు గురించి ఏం చెప్పాలి? నేను అంతలా ఏం క్లోజ్ లేను భావన గారితో, కానీ ఓకే, పాస్ ద క్వశ్చన్. నో చెప్తాను. ఐఎమ్ ట్రైయింగ్ టు రికలెక్ట్ థింగ్స్. షీ ఈజ్ అ గుడ్ డాన్సర్. ఓకే, షీ ఈజ్ అ గుడ్ డాన్సర్. అండ్ ఉమా గారు ఎమోషనల్. సో ఉమా గారు వెరీ స్ట్రాంగ్ లేడీ అనేది మాకు బయట కనిపిస్తుంది. షీ ఈజ్ వెరీ స్ట్రాంగ్, ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, బట్ షీ ఈజ్ ఎమోషనల్. అండ్ షీ ఈజ్ నాట్ ఎమోషనల్ అందరితో కాదు. తను, నేను, మహేష్, మేము ముగ్గురు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయిపోయాము. సో దానికోసం ఏమైనా ఉంటే మా ముందు. గుడ్. అంటే ముగ్గురిది ఒక మంచి గుడ్ రిలేషన్షిప్ అన్నమాట. సో ఇంకెవరి గురించి అయినా చెప్పాలనుకుంటున్నారా ఈ సీరియల్లో? అందరే ఉన్నారు కదా. ఓకే, ఫైనల్లీ ఈ సీరియల్లో చాలా చక్కగా మీ రోల్ మీరు ప్లే చేసి అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇలాంటి సీరియల్స్ అండ్ మూవీస్ మంచి చేసి అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సాండ్రా గారు, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎస్, సో చూసారు కదా సాండ్రా గారి ముద్దు మాటలు అండ్ ఇంటర్వ్యూలో చాలా విషయాలు షేర్ చేసుకున్నారు కదా. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ ఆఫ్. బై.